బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఓకే, ఈ టాపిక్ నుంచి మనం బయటకు వెళ్ళాలి. మనకు జీవీ రెడ్డికి సంబంధించి ఒక సమాచారం వచ్చింది. జీవీ రెడ్డికి సంబంధించి జీవీ రెడ్డి రాజీనామా వెనుక ఏం జరిగింది అన్నది ఆఫ్ ది రికార్డ్ సమాచారం మనకు తెలిసింది. జీవీ రెడ్డి రాజీనామా వెనుక జరిగిన తతంగం ఏంటంటే, జీవీ రెడ్డిని ఇప్పుడు రాజీనామా చేయమన్నారు. దాంతోపాటు ఐఏఎస్ దినేష్ కుమార్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి ఆయన్ని పంపించబోతున్నారు. జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పారు. జిఏడికి పంపించడం కాదు, జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పారు. సో ఇద్దరి మీద వేటుపడింది. ఒకళ్ళు జీవీ రెడ్డి, రెండోది దినేష్ కూడా, ఆయన కూడా జిఏడికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. అంటే ఫైబర్ నెట్ వ్యవహారంలో మధ్య మార్గం చంద్రబాబు నాయుడు అనుసరించారు. ఒకటి ఐఏఎస్ ల ఏదైతే ఐఏఎస్ లాబీ ప్రెషర్ చేసిందో ఐఏఎస్ ల మీద అట్లా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో జీవీ రెడ్డి మీద ఆయన ఫైబర్ నెట్ కు రాజీనామా చేయమని చెప్పారు. ప్లస్ దినేష్ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. సో నేను చెప్పినట్టు చంద్రబాబు నాయుడు కాంప్రమైజ్ ఫార్ములా, అంటే ఆయన కూడా డిఫెన్సివ్ గా ఉంటారు. ఇప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా, ఆయన మీద విమర్శలు వచ్చినా అన్ని ఆలోచిస్తారు. ఒకటి ఐఏఎస్ ల అవసరం, అభివృద్ధి చేయాలంటే ఐఏఎస్ ల సహకారం అవసరం. అందుకని అటు ఐఏఎస్ లను సాటిస్ఫై చేస్తూ ఏం చేశారు, జీవీ రెడ్డిని రాజీనామా చేయమని చెప్పారని తెలుస్తుంది. అయితే ఆయన ఏకంగా ఫైబర్ నెట్ కు రాజీనామా చేయమంటే ఫైబర్ నెట్ తో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేసేసారు. సో ఇది ఇంకొంచెం అంటే ఆయన చాలా సెన్సిటివ్ గా తీసుకున్నట్టున్నారు. అదే సమయంలో దినేష్ ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో అతన్ని కూడా తప్పించారు. ఆ బాధితులు ఐఏఎస్ అంటే రాజీనామా సర్వీస్ లో ఇంకా 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ఉంటారు కాబట్టి ఆయన్ని ఆ ఫైబర్ నెట్ నుంచి తప్పించి జిఏడికి రిపోర్ట్ చేయమంటారు అని తెలుస్తుంది. సో ఒక కాంప్రమైజ్ ఫార్ములా, అటు పొలిటికల్ గా ఐఏఎస్ లను సాటిస్ఫై చేయడం, ఇటు పార్టీ నేతల్ని కూడా సాటిస్ఫై చేయడం, మధ్య మార్గంగా చంద్రబాబు నాయుడు ఈ ఫార్ములాను ఎంచుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో జరగబోయేది ఇదే. ఇప్పుడు జీవీ రెడ్డి ఆయన రాజీనామా చేశారు. దినేష్ ను కూడా త్వరలో చీఫ్ సెక్రటరీ నుంచి ఆర్డర్ వస్తాయి. ఆయన జిఏడికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు అటాచ్ చేస్తారు. అంటే ఎటువంటి పోస్టింగ్ ఇవ్వరు. పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన ఆ విధంగా అది పనిష్మెంట్ అన్నమాట. ఆ విధంగా చేస్తారని మనకు ఇండికేషన్స్ అందుతున్నాయి. ఇది చంద్రబాబు సంబంధించి కాంప్రమైజ్ ఫార్ములా ఈ వివాదానికి సంబంధించి. అంటే ఇప్పుడు జీవీ రెడ్డికి ఏమైనా వేరే పదవి ఇచ్చి సాటిస్ఫై చేస్తారనుకుంటే ఇక్కడ ఆయన పార్టీకి కూడా రాజీనామా, ఆయన సెన్సిటివ్ అయ్యి పార్టీకి కూడా రాజీనామా చేశారు. సో చూడాలి మరి ఆయన పాసిఫై చేసి ఆయన రాజీనామా, పార్టీ నుంచి రాజీనామాను దాన్ని విరమించమని అడుగుతారా, ఏం చేస్తారన్నది చూడాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భరత్ ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఆన్ ఆల్ టాపిక్స్.